మరి మస్జిద్ మొత్తం ఒకళ్ళే కట్టించినా 10 మంది కట్టించినా కొంత వందల వేల మంది కలిసి కట్టినా ఒక ఇటుక పెట్టినా ఈనాటి లెక్కల ప్రకారం కనీసం ₹1 దానం చేసినా కూడా ఏది కూడా అల్లా విషయంలో తక్కువ కాదు. ఎందుకంటే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పని చేయడం కోసం అనేక మంది సహాబాలకి ఈ యొక్క హెల్ప్ చేయమని అడిగినప్పుడు అనేక మంది వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ధనరాశులు అన్నీ కూడా కుప్పవేస్తారు. కానీ ఒక సహాబా దగ్గర ఏముండదు. ఆ సహాబా ఒక రాత్రి అంతా కూడా ఒక పంట పొలంలో ఒకళ్ళ దగ్గర పనిచేసి ఆయనకి కొన్ని ఖజూరులు జీతంగా వస్తే ఆ యొక్క ఖజూరులు తీసుకెళ్ళి కూడా వారు ఇతర సహాబాలు పెట్టిన ధనరాశుల మీద ఈ యొక్క ఖజూరులు చూసి ఆయన సిగ్గుపడతా ఉంటాడు. అయినా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతను పిలిచి ఆ యొక్క ఖజూరులను తీసుకొని ఆ యొక్క ధనరాశి మీద ఈ యొక్క ఖజూరులు వేసి ఇవి చాలా విలువైనటువంటి ధన సామాగ్రి అని చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. అందుకే అల్లా దృష్టిలో ఏది కూడా చిన్నది కాదు, ఏది కూడా చాలా పెద్దది కాదు. అల్లా ఎవరికి ఎలాంటి, అందుకే చెప్పింది ఇంతకుముందు ఇస్లాం అనేది ఈజీ అని చెప్పడం జరిగింది. మరి డబ్బులు ఉన్నవారు వారికి ఉన్నట్టుగా పుణ్యకార్యాలు చేసుకుంటారు, లేనివారు వారి ఉన్న స్తోమతకు తగ్గట్టుగానే అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరికి గురుగ్గినంత అన్యాయం కూడా చేయనని అల్లా చెప్తూ ఉన్నారు. వారి పుణ్యాల స్థాయిని బట్టి అల్లా అర్ రెహమాన్ అర్ రహీం, అల్లా అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అల్లా. అల్హమ్దులిల్లా. ఆ యొక్క మస్జిదులకి మనం సిగ్గుపడొద్దు. ₹10 అయినా సరే మనం దాన ధర్మాలు చేసినా కూడా అల్హమ్దులిల్లా అది అల్లా లెక్కలో ఉంటుంది. దానికి అల్లా తాలా స్వర్గంలో ఎటువంటి పుణ్యఫలం ఇస్తాడో దానిని మనం ఊహించుకోలేం, మనం లెక్క కట్టుకోలేం. ఎందుకంటే మాలికి యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమాని అల్లా మాత్రమే. సో మనం చేసిన కార్యాలకి ఎటువంటి పుణ్యం ఇస్తాడన్నది కూడా అది అల్లా వద్దనే ఉంది. మన ఈ ప్రపంచంలో మనకి ఎన్ని అవార్డులు, రివార్డులు, ఎన్ని పథకాలు, ఎన్ని సర్టిఫికేట్లు వచ్చినా లేకున్నా అవి పరలోకం దగ్గర మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. మనకి ఇవన్నీ కూడా అల్లా వద్ద కావాలి, అల్లా వద్ద లభించాలి, అల్లాని మెప్పించాలి, అల్లాని రాజా చేయాలి. అల్లా మన యొక్క ఆరాధనని కుబుల్ చేస్తే చాలు, అల్లా మన యొక్క ప్రార్థన స్వీకరిస్తే చాలు. అందుకని ఈ యొక్క మస్జిద్ కోసం ఎటువంటి సహాయమైనా సరే మనం చేయవచ్చు. అందుకే మన ఊరిలో, మన ప్రదేశంలో, మన వాతావరణంలో, మన ప్రాంతంలో ఒక మస్జిద్ నిర్మించడం కోసం మనం ఎవరికి వారు ప్రయత్నించుకోవాలి. అల్హమ్దులిల్లా. మరియు మస్జిద్ కట్టడం గ్రేట్ కాదు, మస్జిద్ కట్టుకోవచ్చు అల్హమ్దులిల్లా. కానీ ఆ మస్జిద్లో నమాజులు కూడా కావాలి. మస్జిదులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో అనేక మంది లక్షలు కోట్లు పెట్టి మస్జిదులు, లైట్లు, టైల్స్, డిజైన్లు అద్భుతంగా అల్హమ్దులిల్లా ఎంతో అద్భుతంగా మస్జిదులు అయితే కడుతున్నారు. ఇది ఖయామత్ నిషానీల్లో ఒక నిషానీ అని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. మస్జిదులు అయితే